ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. సో రేపు మనకి నిఫ్టీలో ఎక్స్పైరీ ఉంది ఫ్రెండ్స్. సో ఎక్స్పైరీ ఉన్నప్పుడు మనం ఎలాగ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలో ఒకసారి మాట్లాడుకుందాం. నేను ప్రస్తుతానికైతే మీకు చూపిస్తున్న చార్ట్ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్లయితే ఇక్కడ మార్కెట్లో మనం చూస్తున్నాం. సో లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో సో మార్కెట్ కంటిన్యూస్గా బేరిష్గా మనకు కనపడుతూ ఉంది. నా కాన్సెప్ట్ ప్రకారం రేపు వస్తున్న క్యాండిల్ ఏదైతే ఉందో సో ఈ 5th క్యాండిల్ అనేది నాకు గ్రీన్ క్యాండిల్ రావాలి అనేది నా కాన్సెప్ట్ ప్రకారం ఒపీనియన్ అనమాట. ఓకేనా. సో రేపు కాల్ సైడ్ ట్రేడ్స్ని మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే, ఇంకా ఈ 4 క్యాండిల్స్ చూసి మార్కెట్ బేరిష్ అయిపోతుంది, సో ఇంకా ఎక్కడికో వచ్చేస్తుంది కాదు. ఓకేనా. సో రేపు మన కాన్సెప్ట్ ప్రకారం ఆపోజిట్ క్యాండిల్ రావాలి. సో ఆ క్యాండిల్ రేంజ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది మనకు తెలియదు, కానీ మనం రేపైతే ఈ ఫ్లో ఆగుతుంది, ఆపోజిట్ క్యాండిల్ వస్తుంది అనేది మన అజంప్షన్ అనమాట. ఓకేనా. అండ్ ఒకవేళ మనకి స్ట్రాంగ్ క్యాండిల్ రావాలి అంటే, బయింగ్ క్యాండిల్ రేపు రావాలి అంటే సో ఎలాగా మనము లెవెల్స్ని చూడాలి, సో ఏ లెవెల్స్ దగ్గర మనకి అలాంటి మూవ్స్ రావడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయో నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, రేపు మనకు మార్కెట్ ఓకే ఈ ఏరియాస్లో ఎక్కడైనా ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి మార్కెట్ 25,850 ఏదైతే ఉందో సో ఈ ఏరియాస్కి వచ్చి మార్కెట్ ఇక్కడి నుంచి మూవ్ అవుతుంటేనే వెరీ గుడ్ అప్ సైడ్ మూవ్ రావడానికి ఛాన్సెస్ ఆర్ హై అనమాట. ఎక్కడి నుంచి రావాలి మూవ్? 25,850 లెవెల్స్ దగ్గర నుంచి ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకొని మూవ్ అవుతుంటే స్ట్రాంగ్ మూవ్ ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడి నుంచి వచ్చే మూవ్ ఏం చేస్తుంది అంటే మన క్యాపిటల్ని డబుల్ చేస్తుంది. ఓకే, ఎక్కువసేపు మనం ట్రేడ్లో వెయిట్ చేయొచ్చు. సో అందుకని సో ఈ మూవ్ కోసం మీరు రేపు ఎక్స్పెక్ట్ చేయండి. ఇదే రేపు 0 to హీరో మూవ్ అవుతుంది అనమాట. ఏదది 25,850 లెవెల్ నుంచి మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అవుతుంటే, లేదు మార్కెట్ ఇక్కడెక్కడో ఓపెన్ అయింది, ట్రెండ్ డిసైడింగ్ జోన్ అనమాట. ఓకేనా. సో ఇది మార్కెట్ డౌన్ సైడ్ ఓపెన్ అయితే స్లో అండ్ స్టడీగా ఈ లెవెల్స్కి వస్తుంది, అప్ సైడ్ ఓపెన్ అయితే స్లో అండ్ స్టడీగా అప్ సైడ్కి రీచ్ అవుతుంది అనమాట. ఓకే, సో అలాగా జోన్ని మీరు యూస్ చేసుకోండి. ఇంకా మార్కెట్లో ఎక్కడ మనకు ఓపెన్ అయినా ఓకే ఇక్కడ 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 ఎక్కడ మనకు మార్కెట్ ఓపెన్ అయినా స్ట్రాంగ్ మూవ్స్ రావు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి సెల్లింగ్ మూవ్, స్ట్రాంగ్ మూవ్ రావాలంటే 26,176 ఆర్ 180s ఏదైతే ఉన్నాయో ఇక్కడి నుంచే స్ట్రాంగ్ సెల్లింగ్ మూవ్ వస్తుంది. ఇది కూడా 0 to హీరో మూవ్ అవుతుంది, క్యాపిటల్ డబుల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ లెవెల్స్ మీరు వాచ్ చేయండి. వస్తే మనకి ఈ 176, 180 దగ్గర నుంచి అయినా రావాలి స్ట్రాంగ్ మూవ్, లేకపోతే 850s దగ్గర నుంచి అయినా మనకు స్ట్రాంగ్ మూవ్ రావాలి. మధ్యలో ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనకి స్ట్రాంగ్ మూవ్ రాదు, జోన్ అనమాట. సో దీన్ని మనం బేస్ చేసుకొని స్కాల్పింగ్ ట్రేడ్స్, షార్ట్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ ఫర్ టుమారో. మార్కెట్ని మనం వాచ్ చేద్దాం.